మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. ఎయిమ్స్ మంగళగిరి నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ప్రాజెక్ట్లో ఏటీఎఫ్ ప్రాజెక్ట్లో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏటీఎఫ్ ఎయిమ్స్ మంగళగిరి. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది కదా. ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్తున్నారు. సీనియర్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అండి, ఒక వేకెన్సీ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 40 ఇయర్స్ అనేది పెంచకూడదు. దీని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది చూడండి. ఇక్కడ ఎసెన్షియల్ అంటే కంపల్సరీ ఉండాల్సింది, డిజైరబుల్ అంటే వాళ్ళు కోరుకునేది. ఎసెన్షియల్ ఉండాలి, డిజైరబుల్ అంటే ఒకవేళ ఉంటే కనుక ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఎండి ఆర్ డిఎన్బి పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఇన్ సైకియాట్రీ. సో ఇది పాస్ అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చండి. అలాగే డిజైరబుల్ అంటే ఎనీ పోస్ట్ డాక్టోరియల్ ఆర్ ఫెలోషిప్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 రీసెర్చ్ పబ్లికేషన్స్ పబ్లిష్ అయితే కనుక వాళ్ళకి ప్రిఫరెన్స్ అవ్వడం జరుగుతుంది. అలాగే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెంటల్ హెల్త్ ఉంటే కనుక దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో ఉన్నా కానీ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి 1 lakh మంత్లీ శాలరీ రావడం జరుగుతుందండి. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిక్ సోషల్ వర్కర్ కౌన్సిలర్ ఒక వేకెన్సీ అయితే ఉంది. 40 అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందండి. ఎంఫిల్, దీనికి ఎంఫిల్ క్లినికల్ సైకాలజిస్ట్ అయితే చదువు ఉండాలి లేదా మాస్టర్స్ డిగ్రీ సైకాలజీ ఉండాలి. దాంతోపాటుగా ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అనేది సబ్జెక్ట్గా ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ క్లినికల్ సైకాలజీ అయితే ఉత్తీర్ణులై ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే పిహెచ్డి డిగ్రీని క్లినికల్ సైకాలజీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా. డిఎడిక్షన్ సెంటర్స్లో లేదా వొకేషనల్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇన్ సైకియాట్రిక్ సెంటర్స్లో వర్క్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 50,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. అలాగే సైకియాట్రిక్ సోషల్ వర్కర్ కౌన్సిలర్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విడిగా ఇవ్వడం జరిగింది. దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, దాంతోపాటుగా స్పెషలైజేషన్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ అయితే ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ఎంఫిల్ ఇన్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ చదివిన అప్లై చేసుకోవచ్చు. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇది ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిఎడిక్షన్ సెంటర్స్లో కానీ సైకియాట్రిక్ సెంటర్స్లో కానీ వర్క్ చేస్తే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారండి ఏటీఎఫ్ ప్రాజెక్టులు చేసే వాళ్ళకి. సీనియర్ రెసిడెంట్స్కి ఏంటి, అలాగే కౌన్సిలర్కి ఏంటి అనేది విడిగా ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా గూగుల్ ఫామ్ ఫిల్ చేసి ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆఫ్లైన్లో కూడా మీ యొక్క అప్లికేషన్, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాలండి. సో ఇక్కడ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చారు. 17/1/2026 సాయంత్రం 5 గంటలలోపు మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసేసి వాళ్ళకైతే గూగుల్ ఫామ్ పంపించాలండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ అనేది 19/1/2026 అట్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎయిమ్స్ మంగళగిరిలో అయితే ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ. సో ఆ రోజు ఉదయం 8 గంటలకల్లా వెళ్ళాలి. మీరు మీ యొక్క జిరాక్స్ కాపీలు అన్నీ కూడా ఓన్ సైన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అదండి, ఓన్ సైన్ చేసి దాంతోపాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇందులో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, ఇది కూడా ఫిల్ చేయాలండి. సో ఇదంతా కూడా కాంట్రాక్చువల్ బేసిస్ అండి. 11 months బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా ప్రాజెక్ట్ని బట్టి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఏటీఎఫ్ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ ఎయిమ్స్ మంగళగిరిలో అయితే వర్క్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ aimsmangalagiri.edu.in అనేది అఫీషియల్ వెబ్సైట్. అప్లికేషన్ ఇచ్చారండి. ఇక్కడ మీ యొక్క ఫోటో అంటించి సైన్ అయితే క్రాస్గా చేయాలి. అలాగే లాస్ట్లో కూడా సైన్ ఉంటుంది, ఇది కూడా సైన్ చేయాలండి. ఇదన్నీ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టారండి. ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తే డైరెక్ట్గా గూగుల్ లింక్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇదంతా కూడా డీటెయిల్స్ ఫిల్ చేసేసి మీ ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే అడిగారో అవన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్లో మీరు డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేయాలండి. ఇక్కడ సబ్మిట్ కొడితే సబ్మిట్ క్లిక్ అవుతుంది గూగుల్ ఫామ్. సో ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా మీ ఇంటర్వ్యూకి కూడా తీసుకుని వెళ్ళాలండి. సో ఇదండి దీనికి సంబంధించి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.